హియర్ ఈజ్ ఏ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ 'కారా' మూవీ అనమాట. సో 'కారా' మూవీ ఇందాక చూసొచ్చా భయ్యా. సో 'కారా' మూవీ ఫస్ట్ అయితే కొంచెం స్టోరీ లైన్ అయితే చెప్తా. మరీ ఓవర్‌గా చెప్పను. జస్ట్ కొంచెం చెప్తాననమాట. సో ఏంటంటే 1991లో ఒక ఒక చిన్న అంటే ఒక యుద్ధం జరుగుతదనమాట. సో ఆ ఇంపాక్ట్ అనేది మనకి తమిళనాడులో అంటే ఒక విలేజ్ మీద చూపిస్తదనమాట. సో దాని తర్వాత మనకి ధనుష్‌ని చూపించడము, తనకొక పర్టిక్యులర్ పాస్ట్ ఉండడము, ధనుష్‌కి మనీ అవసరం ఉండడము, ఇదంతా నడుస్తా ఉంటదనమాట. ఇగ రిమైనింగ్ స్టోరీ మరీ ఓవర్‌గా చెప్తే మాత్రం మరీ అంటే స్పాయిలర్ అలర్ట్ అయిపోతదనమాట. సో మరీ నేను ఓవర్‌గా చెప్పను. అండ్ రిమైనింగ్ పార్ట్ మీరు మూవీలో చూసి ఎక్స్‌పీరియన్స్ చేయండి. మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు భయ్యా మూవీ వచ్చేసి. మూవీలో మనకేంటంటే ధనుష్‌కి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ భయ్యా. సో, అలా అని మనీ కోసం చేయాల్సిన పనులు చేస్తా ఉంటాడన్నమాట. అండ్ అంటే ధనుష్‌ని నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేయడము. అండ్ ఇంకో వేరే క్యారెక్టర్స్ అయితే వస్తాయన్నమాట. వేరే క్యారెక్టర్స్ కూడా బాగా అనిపించాయన్నమాట నాకొచ్చేసి. అండ్ ఇందులో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి కాన్సెప్ట్ అండ్ కనెక్టివిటీ అనేది అంటే చాలా బాగా రాసుకున్నారన్నమాట. అండ్ బాగా తీశారని చెప్పుకోవచ్చు గూడా. నాకైతే బాగా అనిపించింది అదొచ్చేసి. సో, ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే పాజిటివ్స్ చెప్తా అన్నా గదా! సో, స్ట్రాంగ్ ఎంగేజింగ్ సీన్స్ అండ్ డైలాగ్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే పవర్‌ఫుల్ ఇంటర్వెల్ బ్లాక్ భయ్యా! లిటరల్లీ చాలా బాగా అనిపించింది నాకొచ్చేసి. దాని తర్వాత చూసుకున్నట్టయితే లైక్ ఇగ బ్యాంకు కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. స్టాండ్ ఔట్ సీన్స్ అని చెప్పుకోవచ్చు నన్నడిగితే మాత్రం. అండ్ ఇంకొకటేంటంటే ఎమోషనల్ సీన్స్ కనెక్టెడ్ చాలా బాగా అనిపించినాయి. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా కనెక్ట్ అయ్యాయి. అండ్ 'జీవి ప్రకాష్' బీజీఎం వచ్చేసి నిజం చెప్తున్నా ఇంట్రోకి గాని, ఎమోషన్ సీన్స్‌కి గాని, క్లైమాక్స్ గాని చాలా 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 వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మూవీకి ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు భయ్యా. లిటరల్లీ నన్నడిగితే మాత్రం నేను అదే చెప్తాను. అండ్ సెకండ్ హాఫ్ గురించి చూసుకున్నట్టయితే సెకండ్ హాఫ్ అనేది అది గూడా బానే అనిపిచ్చింది సెకండ్ హాఫ్‌లో గూడా. ఇందులో మ్యాక్స్ బొక్కలేం లేవు. అంటే నెగెటివ్స్ ఏం లేవనమాట. మోస్ట్‌లీ అన్నీ పాజిటివ్సే ఉన్నాయి. మనకి లైక్ సెకండ్ హాఫ్‌లో అంటారా? సో, సెకండ్ హాఫ్‌లో ఏంటంటే కాస్త మనకి ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఎంగేజింగ్ మూవ్‌మెంట్ అనేది సెకండ్ హాఫ్‌లో లైట్‌గా కొంచెం మూవ్‌మెంట్ లో అయిన ఫీల్ అనేది వస్తదనమాట. అది తప్ప రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఓవరాల్ ర్యాంప్ అని చెప్పుకోవచ్చు. వన్ వర్డ్‌లో చెప్పాలంటే కుత్త ర్యాంప్ ఉందని చెప్పొచ్చు భయ్య. సో, 'ధనుష్' గారి ఫ్యాన్స్ ఎంతమందున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మీరు చూసారా మూవీ? మీకెలా అనిపించింది? జస్ట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ అయితే పక్కా చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ రీచ్ అనేది తగ్గింది. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు గాని మూవీ చూసుంటే మీకెలా అనిపించింది? మాతో షేర్ చేసుకోండనమాట మీ థాట్స్‌ని గూడా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకెలా అనిపించింది మూవీ? మాతో షేర్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్‌లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అయితే పక్కా చేయడం మాత్రం మర్చిపోకండి భయ్య. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.